Hi guys, welcome back to my channel. In this video, I'm going to give some quotes to remember examples in morphology of flowering plants. Okay. Before going to today's video, please do subscribe, like, share my YouTube channel. See here, phyllotaxy. Phyllotaxy ante arrangement of leaves and stem or branch. Okay. Then three types of phyllotaxy: alternate, opposite, or phyllotaxy. Examples ki quotes ఏంటంటే alternate MSC, opposite GC. దీనికి A ఓన్లీ MSC, GC, A. Mustard M4, S sunflower, C China rose. Okay. Then opposite GC, Guava, Calotropis, Alstonia. ఇక్కడ ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ అంటే ఏంటంటే ఇది ఒక స్టెమ్ బ్రాంచ్ అనుకుంటే మనం స్టెమ్ నాట్ బ్రాంచ్ స్టెమ్ అనుకుంటే మనకి ఇక్కడ లీవ్స్ వస్తాయి. ఈచ్ నోట్ దగ్గర లీవ్స్ అరైజ్ అవుతాయి అనే విషయం తెలిసిందే కదా. ఇక్కడ ఆల్టర్నేట్ మేనర్ లో మాత్రం ఈచ్ నోట్ దగ్గర ఓన్లీ వన్ లీఫ్ అరైజ్ అవుతుంది. ఆల్టర్నేట్ మేనర్ లో ఇంకో లీఫ్ వస్తుంది. ఇట్లా ఆల్టర్నేట్ గా వస్తాయి. దెన్ సి అపోజిట్. ఇది స్టెమ్ అనుకుంటే ఈచ్ నోట్ దగ్గర టూ లీవ్స్ అరైజ్ అవుతాయి. ఇది లాస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇలా గుంపులుగా వస్తాయి లీవ్స్. ఓకే. నీరియం ప్లాంట్ మనం జనరల్ గా గన్నేరు అంటాం చూడండి, అది ఇక్కడ చూడండి ఆల్టర్నేట్. ఆల్టర్నేట్ కి మనకి చైనా రోజ్ ఎగ్జాంపుల్ కదా. చూడండి ఇక్కడ ఒక నోడ్ ఉంది, ఒకటే లీఫ్ వచ్చింది, తర్వాత దీనికి ఆల్టర్నేట్ మేనర్ లో ఇంకో లీఫ్ ఇక్కడ వచ్చింది. ఓకే. దెన్ సి అపోజిట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక నోడ్ ఉంటే టూ లీవ్స్ అరైజ్ అయినాయి అపోజిట్ మేనర్ లో. ఓకే. సిమెట్రీ. సిమెట్రీలో మనకి మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయంటే త్రీ టైప్స్: యాక్టినోమార్ఫిక్, జైగోమార్ఫిక్, దెన్ ఎసిమెట్రీ. యాక్టినోమార్ఫిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కోడ్ వచ్చేసి ఎండిసి, జైగోమార్ఫిక్ కి బీపీజీసీ, ఎసిమెట్రీకి సి, ఎండిసి, బీపీజీసీ, సి. ఓకే. ఇది చూసుకుంటే మస్టర్డ్, దతూరా, చైనా రోజ్. ఓకే. దెన్ బీన్, పీ, గువా, దెన్ చైనా రోజ్. ఇక్కడ సిలో కేనా, నాట్ చైనా రోజ్, ఇక్కడ కేషియా వస్తుంది. ఓకే. జస్ట్ రిమెంబర్ దిస్ ఎండిసి, పీబీజీసీ. ఇక్కడ యాక్టినోమార్ఫిక్ చూసుకుంటే ఇది ఒక ఫ్లవర్ అయితే దీన్ని మనం ఎట్లా మిడిల్ నుంచి కట్ చేసినా, ఇట్లా వెర్టికల్ గా కట్ చేసినా, హారిజెంటల్ గా కట్ చేసినా మనకి టూ ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఓకే. దాన్ని యాక్టినోమార్ఫిక్ అంటారు. యాక్టినోమార్ఫిక్ సిమెట్రీ. దెన్ సి జైగోమార్ఫిక్. ఇది ఒక ఫ్లవర్ అయితే మనం దీన్ని ఎట్లా కట్ చేసినా రాదు, ఓన్లీ మిడిల్ పార్ట్ నుంచి ఇట్లా కట్ చేసినట్టయితేనే టూ ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఓకే. ఓన్లీ మిడిల్ పార్ట్ నుంచి. యాక్టినోమార్ఫిక్ అయితే ఎక్కడ నుంచి కట్ చేసినా వస్తాయి. ఎసిమెట్రీ. ఇప్పుడు మనం ఇది ఒక ఫ్లవర్ అనుకుంటే రోజ్ పెటల్స్ ఇట్లా గుంపు ఉంటాయి కదా, మనం వీటిని కట్ చేయగలిగితే మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయా రావా అని చెప్పాను, రావు. కాకపోతే వచ్చిన మనం చూడలేము, రావు కూడా దానికి. దాన్ని అసిమెట్రీ అంటారు. ఓకే. వి కాంట్ గెట్ టూ ఈక్వల్ పార్ట్స్ ఇన్ దిస్. సో అసిమెట్రీ. ఎట్లా కట్ చేసినా రాదు. జైగోమార్ఫిక్ అంటే ఒక మిడిల్ పార్ట్ నుంచి చేస్తే వస్తుంది, కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఎట్లా చేసినా రాదు. ఓకే. సి ఎస్టివేషన్. ఎస్టివేషన్ అంటే ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ సెపల్స్ ఆర్ పెటల్స్ ఇన్ బడ్ కండిషన్. ఓకే. ఎస్టివేషన్ లో మొత్తం మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 టైప్స్ ఉంటాయి: వాల్వేట్ ఎస్టివేషన్, ట్విస్టెడ్ ఎస్టివేషన్, తర్వాత ఇంబ్రికెట్ ఎస్టివేషన్, ఆ తర్వాత యాక్సిలర్ ఎస్టివేషన్. ఓకే. ఇక్కడ మనం వాల్వేట్ ఎస్టివేషన్ లో చూసుకుంటే ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్స్ గుర్తుకొచ్చుకోవాలి. ట్విస్టెడ్ లో కోడ్ వచ్చేసి సిఎల్సి, ఇండికేట్ జీసీ, యాక్సిలరీ బీపీ. బీపీ మనకు బీపీ దిస్ ఇస్ లైక్ జీసీ. ఇది ఒక ఫ్లో లా కోడ్ ఉంది కాబట్టి గుర్తుకుంటుంది. ట్విస్టెడ్, చైనా రోజ్, లెమన్, తర్వాత కాటన్. నాట్ లెమన్ హియర్, లేడీస్ ఫింగర్, సారీ, లేడీస్ ఫింగర్. ఇండికేట్ ఎస్టివేషన్ గువా, తర్వాత కేషియా, దెన్ నెక్స్ట్ బీన్స్, తర్వాత పీ. ఇలా చూడండి, ఇది వాల్వేట్ ఎస్టివేషన్ లో పెటల్స్ ఎట్లా ఉంటాయంటే పెటల్స్ అరేంజ్మెంట్ ఇట్లనే ఉంటుంది. ఒక పెటల్ కి ఇంకో పెటల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే. ఇది ట్విస్టెడ్ లో చూసుకుంటే ఒక పెటల్ బయట అవుట్ సైడ్, ఒకటి ఇన్సైడ్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఇట్లా ఒకదానికి ఒక పెటల్ ఓవర్లాప్ అయి ఉంటుంది. దెన్ సి ఇండికేట్ ఎస్టివేషన్. ఇందులో ఓవర్లాపింగ్ ఉంటుంది కానీ నాట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్. ఓకే. ఇండికేట్ ఎస్టివేషన్ లో ఒక పెటల్ మొత్తం లోపలనే ఉంటుంది, ఇన్సైడ్. తర్వాత ఇంకా 3 పెటల్స్, ఒకటి లోపల ఒకటి బయట ఉంటుంది. తర్వాత ఇంకో పెటల్ చూసుకుంటే మొత్తం బయటనే ఉంటుంది. ఒక పెటల్ మొత్తం అవుట్ సైడ్, ఇంకొకటి టోటల్ ఇన్సైడ్, ఇంకా 3 పెటల్ చూసుకుంటే 1 ఇన్సైడ్ 1 అవుట్ సైడ్. దెన్ సి యాక్సిలర్ ఎస్టివేషన్. ఒక టోటల్ 5 పెటల్స్ ఉంటాయి, అందులో 1 స్టాండర్డ్ పెటల్ ఉంటుంది. ఈ స్టాండర్డ్ పెటల్ అనేది 2 పెటల్స్ ని ఓవర్లాప్ చేస్తుంది. ఇవి వింగ్స్ అంటారు దీంట్లో. ఈ వింగ్స్ అనేది తర్వాత కీల్స్ ని ఓవర్లాప్ చేస్తాయి. ఇవి రెండు ఫ్యూజ్ అవుతాయి. ఓకే. ఇది స్టాండర్డ్ పెటల్, వింగ్స్, హీల్స్. ఓకే. ఇక్కడ ఫార్ములా చూసుకుంటే ట్విస్టెడ్ లో 1 ఇన్సైడ్ 1 అవుట్ సైడ్ ఉంటుంది. 1 ఇన్సైడ్ 1 అవుట్ సైడ్. 1 ఇన్సైడ్ 1 అవుట్ సైడ్ అంటే ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే 5 + 5. ఇక్కడ చూసుకుంటే 1 పెటల్ టోటల్ గా ఇన్సైడ్, 1 పెటల్ టోటల్ గా అవుట్ సైడ్, ఇంకా 3 పెటల్స్, 1 ఇన్సైడ్ 1 అవుట్ సైడ్. సో కీప్ రైట్ 1 + 1 + 3. దెన్ సి హియర్ యాక్సిలర్ ఎస్టివేషన్ 1 టోటల్ అవుట్ సైడ్, 2 ఇన్సైడ్, 2. ఇక్కడ ఫ్యూజ్ అయింది కాబట్టి ఫ్యూజ్ చేయాలి.
ఓకే. సి ప్లాసెంటేషన్. ప్లాసెంటేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఓవరీస్ విత్ ఇన్ ద ఓవరీ. సో ఇందులో చూసుకుంటే మనకి మ్యారిజినల్, ఆక్సైల్, పెరిటల్, తర్వాత ప్రీ సెంట్రల్, దెన్ బేసల్. 5 టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్స్ ఉంటుంది. మ్యారిజినల్, ఆక్సైల్, పెరిటల్, ప్రీ సెంట్రల్, బేసల్. కోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ బీన్ ఓన్లీ పీ గుర్తుకుంచుకోవాలి మనం. ఆక్సైల్ లో చూసుకుంటే సిఎల్టీ, పెరైటల్ యామ్ మనలాగా యామ్ మన గురించి చెప్పినట్టు యామ్, తర్వాత ప్రీ సెంట్రల్ డిపి వాట్సాప్ డిపి లాగా, బేసల్ ఎంఎస్. కోడ్ వచ్చేసి కోడ్ గుర్తుకుంచుకుంటే ఈజీ అయిపోతుంది మనకి ఎగ్జాంపుల్స్. చైనా రోజ్, లెమన్, టొమాటో, తర్వాత అర్జిమోన్, తర్వాత మస్టర్డ్. ప్రీ సెంట్రల్ డిపి డయాంతస్ ప్రైమ్రోస్, బేసల్ ఎంఎస్, మస్టర్డ్ సన్ఫ్లవర్. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మ్యారేజినల్ ప్లాసెంటేషన్ లో ఏం ఎగ్జాంపుల్ పీ ఉంది కదా, ఇక్కడ చూడండి పీలో చూసుకున్నట్టయితే అరేంజ్మెంట్ ఆఫ్ సీడ్స్ ఓన్లీ యూనిలాక్యులర్ ఉంటుంది, ఇట్లా అరేంజ్ అయి ఉంటుంది, రిడ్జ్కి అటాచ్ అయి ఉంటుంది ప్లాసెంటేషన్. దెన్ సి ఆక్సైల్ ప్లాసెంటేషన్ టమాటో, ఇక్కడ సీడ్స్ ఇట్లా అటాచ్ అయ్యి ఇది ట్రూ సెప్టమ్ అన్నట్టు. దీని వల్లనే సెప్టర్ ట్రూ కాబట్టి మల్టీలాక్యులర్ ఓవరీ ఇందులో ప్రజెంట్ ఉంటుంది. ఓకే. ఓన్లీ ఆక్సైల్ ప్లాసెంటేషన్ లో మాత్రమే మల్టీలాక్యులర్ ఓవరీ ఉంటుంది. దెన్ సి లెమన్. లెమన్ లో కూడా ఆక్సైల్ ప్లాసెంటేషన్ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది చూడండి ప్లాసెంటేషన్ రిసెప్టర్స్. ఓకే. దెన్ పెరిటల్ ప్లాసెంటేషన్ లో చూసుకుంటే మనకి ఆక్సైల్ ప్లాసెంటేషన్ మనం ఎప్పుడైతే ఆక్సైల్ ప్లాసెంటేషన్ డయాగ్రామ్ చూస్తామో ఇది ఓవరీ అయితే ఇందులో ఓవ్యూల్స్ ఎక్కడ ఇట్లా ప్రెజెంట్ అయ్యి ఇట్లా సెప్టర్స్ ప్రెజెంట్ ఉంటుంది, ట్రూ సెప్టర్స్ మల్టీలాక్యులర్ ఓవరీ ప్రెజెంట్ ఇన్ ఆక్సైల్ ప్లాసెంటేషన్. ఓకే. తర్వాత పెరిటల్ ప్లాసెంటేషన్ లో చూసుకుంటే మనకి ఓవ్యూల్స్ అనేది పెరిఫెరీ అంటే ఇట్లా పక్కలకి అన్నట్టు పెరిఫెరీలో ప్రెజెంట్ ఉంటుంది. ఇందులో సెప్టార్స్ ఉంటాయి కానీ ఫాల్స్ సెప్టార్స్ ఉంటాయి. ఫాల్స్ సెప్టార్ ఎందులో ఉంటుందంటే పెరిటల్. ఓకే. ప్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ ఓవరీ మిడిల్లో ఓవరీస్ ఉంటాయి. ఓకే. ప్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్. బేసల్ ప్లాసెంటేషన్ ఓవరీ అనుకుంటే ఇక్కడ ఒక సీడ్ ఉంటుంది, అది బేసల్ ప్లాసెంటేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.